శ్రీ గురుభ్యో నమ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అక్టోబర్ నవంబర్ నెల ఆశ్వేజ కార్తీక మాసాలలో కలిసి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది? వృషభానికి అధిపతినటువంటి వాడు శుక్రుడు. 4వ ఇంట శుక్రుడు కేతువుతో ఉన్నాడు. నేను ఒకటే చెప్తాను, వృషభ రాశి వారికి శనితాళిక బలం ఉంది. ఒకటి బాగా ఆలోచించండి. శనితాళిక బలం ఎలాగంటే, వాడు ఏకాదశ లాభస్థానంలో ఉన్నాడు. ఏకాదశానాథుడు మనకు వ్యయంలో ఉన్నాడు. వ్యయం కాదు, తృతీయాధిపత్యంలో ఉన్నాడు. అంటే వ్యయం దేనికి వ్యయం? మన శుక్రుడికి వ్యయంలో ఉన్నాడు. శుక్రుడు సింహంలో ఉన్నాడు. అంచేత వృషభ రాశి వారికి మనం దీర్ఘంగా ఆలోచించుకున్నట్టుగైతే, దశమ రాజ్యంలో రాహు మొండివాడు చాలా జాగ్రత్త హెచ్చరికలు జారీ చేస్తుంటాడు. తొందరపాటు పనికిరాదు, ఎవరితోనే ఘర్షణలు పడరాదు, అనుకోలేనటువంటి పెనుమార్పులు కలుగుతున్నాయి. ఘర్షణలు పడడం వల్ల లేనిపోని అవ్వదు, గొడవలు, మధ్యవర్తుల తాలూకా ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు. కొన్ని ఆలోచించాలి. మనం ఏదైనా చేస్తున్నామంటే జాగ్రత్తగా జాగ్రత్త భయం నాస్తున్నారు. జాగ్రత్త ఉన్నాడు భయం ఉండదు అని. తొందరపాటు పనికిరాదు. ఆడవాళ్ళు మరీ తొందరపాటు. వృషభ రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏముందంటే కోపం అధికంగా వస్తుంది. ఈ కోపంతో జరగకూడని జరుగుతున్నాయి. కొన్ని విపత్తులు పెరుగుతున్నాయి, గొడవలు పెరుగుతున్నాయి. ఇవన్నీ అకారణ కలహములు అంటారు. దీన్ని అకారణ కలహములు అంటారు. అకారణ కలహముల వల్ల ఏది కోల్పోతాం? గౌరవాన్ని కోల్పోతాం, కుటుంబాధిపత్యాన్ని కోల్పోతాం, ఒక ఐక్యత భావం కోల్పోతాం, స్నేహితుల దగ్గర దూరం అవుతాం. అందరితో ప్రమాదమే కదా. అందుచేత చాలా జాగ్రత్తగా, మీ మాటే మీకు ప్రమాదకరంగా సూచన ఇస్తుంది. కేతు శుక్రుడు ఉన్నాడు, కొంచెం జాగ్రత్తగా చెప్తాను. శుక్రుడితో ఉన్న కేతు అనారోగ్యాన్ని కానీ ప్రేరేపిస్తే, అనుకూలమైనటువంటి ప్రదేశానికి మీరు ఎవరికి చెప్పకుండా ప్రయాణం చెయ్యొద్దు. పురుషులు కానీ, స్త్రీలు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ, ఎవరికైనా ఎక్కడికైనా దూర ప్రయాణం చేస్తున్నా, దగ్గర ప్రయాణం చేస్తున్నా తోడు అవసరము చెప్పి చెయ్యండి. కేతుతో ఉన్నటువంటి శుక్రుడు చాలా ప్రమాదకరమైనటువంటి వాడు. కేతుతో ఉన్న కుజుడైన అటువంటి వాడే, శుక్రుడైన అటువంటి వాడే. చాలా జాగ్రత్త అవసరము. ఎందుకంటే గోచారం ఎప్పుడు కూడా గ్రహచారం కంటే గొప్పది. మన తాలూకా జాతక చక్రం ఏదైతే ఉందో వాటిని పరిశీలించుకొని, వీటిని పరిశీలించుకొని క్రోడీకరిస్తే వచ్చినటువంటి ఏదైతే మనకి సబ్జెక్ట్ ఉందో, సమాధానం ఉందో, దాన్ని మనం తెలుసుకోవాలి. ఛానల్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నేను బాధపడను. ఛానల్ని అంతకుముందు చాలామంది చూసేవారు. 20,000 మంది సబ్స్క్రైబర్లు ఉండేవారు. అప్పుడు నా ఛానల్ని తస్కరించారు. తస్కరించడం అంటే తెలుసు కదా, ఏ విధంగా చేశారో ఇంతగా మోసం చేశారు. చేసిన ధైర్యంగా సొంతంగా కృషితో మోటివేషన్ అయిన దాన్ని నేను మళ్ళీ దాన్ని కూడగొట్టుకొని మీ అందరూ ఆదరాలు పొందుకొని ముందుకు వెళ్తున్నాను. కాబట్టి మీ ఆశీర్వాదం ఉండాలి, దైవ సంకల్పం ఉండాలి. మీ బలం నాకు ఎప్పుడు అవసరం. ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాతో కాంటాక్ట్ చేసుకుంటే ఆ నెంబర్ కింద ఉంది కాబట్టి మాట్లాడితే మీకు ఉచితంగా సలహాలు ఇస్తాను. కాబట్టి మళ్ళీ మరో విషయంతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.